ఇంకా కంప్లీట్గా వింటర్లోకి ఎంటర్ అవ్వలేదు, కానీ చలి పులిలా వెంటాడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? నిజమే, ఈసారి దేశంలో చలికాలం మామూలుగా ఉండదు. లానినా కండిషన్స్ అలా ఉన్నాయి మరి. పైగా వచ్చే చలికాలం చచ్చేంత డేంజర్ అంటోంది భారత వాతావరణ శాఖ. దీంతో అందరిలో చలిపై గిల్లి మొదలైంది. శీతాకాలం స్టార్ట్ అయింది. ప్రారంభంలోనే ప్రజలను గజగజ వణికిస్తోంది చలి. ఇక రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుంది. ఈసారి చలి పులి పంజా మామూలుగా విసరదు. దెబ్బకంతా గజగజ వణికిపోవాల్సిందేనంటోంది భారత వాతావరణ శాఖ. లానినా ఎఫెక్టుతో ఈ శీతాకాలంలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయని అంటోంది. ఇప్పటికే ఉత్తర భారతంలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీలు, రాత్రివేళ 14 నుంచి 19 డిగ్రీలుగా ఉన్నాయి. త్వరలోనే ఇవి 0 డిగ్రీల్లోకి పడిపోతాయని హెచ్చరిస్తోంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఇప్పటికే పొగమంచు కప్పేసింది. మధ్య వాయువ్య భారతం, దక్షిణాదిన కూడా చలి పంజా గట్టిగానే విసరనుంది. ఈ నెలాఖరుకి లానినా ఎఫెక్టుతో చలి మరింత తీవ్రమయ్యే అవకాశముంది. రానున్న రోజుల్లో మంచు కురిసే తీవ్రత, చలి సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వదలదు. మెట్ట మధ్యాహ్నమైతే గాని సూర్యుడి జాడ కనబడదు. ఇలాంటి వాతావరణం చాలా ప్రమాదకరం. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నగరాల్లో అయితే ట్రాఫిక్, పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం బీభత్సంగా పెరుగుతుంది. గాలిలో దుమ్ము, ధూళి కణాలు, కాలుష్య కారకాలు అలాగే తేలియాడుతుంటాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రమైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో విజిబిలిటీ బాగా తగ్గిపోతోంది. 10 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి. వాహన ప్రమాదాలు కూడా ఈసారి పెరిగే అవకాశముంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది. సో చలికాలం మొదలైనప్పటికీ ఫస్ట్ థింగ్ రెస్పిరేటరీ డిసీజెస్, ఊపిరితిత్తులకి సంబంధించిన అన్ని ఇల్నెస్లు కూడా చలికాలంలో కొంచెం ఎక్కువగా ఉంటాయండి. చర్మ వ్యాధులు కూడా ఎక్కువ ఉంటాయి. జాయింట్ పెయిన్స్, ఆర్థ్రాలజియాస్ అంటాం, ఆ సిమ్టమ్స్ కూడా చలి వల్ల కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పొల్యూటెడ్ ఏరియాస్ కాకుండా కొంచెం మనం వాకింగ్ అది చేయాలన్నా పొల్యూషన్ తక్కువ ఉండే ఏరియాస్, కొంచెం ఇంటీరియర్స్, కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్ళగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, ఆస్తమాతో బాధపడేవారు ఈసారి చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కు, గొంతు, కళ్లమంటలు, శ్వాస సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ముందు నుంచే స్వెట్టర్లు, మంకీ క్యాప్లు వాడటం మంచిది. చలి ఏం చేస్తుందిలే అని అలాగే నిర్లక్ష్యంగా వెళితే పొగమంచుతో పాటు దుమ్ము, ధూళి మన శరీరంలోకి వెళ్లి రకరకాల జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వీలైనంత వరకు బయట తిరగకుండా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కోవిడ్ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో అంతే జాగ్రత్తగా ఈ చలికాలం ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. రకరకాల ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఈ చలి ద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంతకీ ఈ లానినా ఎఫెక్ట్ ఏంటి? చలికి లానినా ఎఫెక్ట్కు లింక్ ఏంటి? పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి ఉన్న వాతావరణ సంబంధం ఏంటి? ఎందుకు టెంపరేచర్స్ ఈసారి అంతలా తగ్గిపోనున్నాయి? దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎందుకని బాగా పెరుగుతోంది? ఐఎండీ ముందస్తుగా ఎందుకు ఇంతలా హెచ్చరిస్తోంది? ఈ వెదర్ కండిషన్స్ గురించి తెలియాలంటే ముందు పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణం అర్థం కావాలి. పసిఫిక్ మహాసముద్రంలో నీరు భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వేడిగా, మరికొన్ని ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు కారణమవుతుంది.
ఇందులో వచ్చే మార్పులే ఎల్నినో, లానినా ఎఫెక్ట్స్ గా పిలుస్తారు. భూమధ్య రేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడెక్కితే అది ఎల్నినో ఎఫెక్ట్. కనీసం 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదలను ఎల్నినోగా చెబుతారు. లానినా అందుకు పూర్తిగా వ్యతిరేకం. లానినా సముద్ర ఉష్ణోగ్రతలను బాగా చల్లబరుస్తుంది. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే లానినా ఎఫెక్టుగా చెబుతారు. లానినా ఎఫెక్ట్ ఉన్నప్పుడు తూర్పు నుంచి పశ్చిమానికి వీచే గాలి సాధారణం కంటే బలంగా ఉంటుంది. ఇది వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్ వైపునకు నెడుతుంది. చల్లని నీటిని తూర్పు పసిఫిక్ వైపు ఉండేలా చేస్తుంది. లానినా ప్రభావం ఇటు దక్షిణాసియా, ఆస్ట్రేలియా సహా పలు ప్రాంతాలపై ఉంటుంది. వర్షపాతం అంచనాలు కూడా ఎల్నినో, లానినాలను బట్టి ఉంటాయి. లానినా ప్రభావం భారత్ పైన పడుతోంది. లానినా ఈ ఏడాది జూన్ నుంచే ప్రారంభమైంది. ఇది ఋతుపవనాల గమనాన్ని కూడా నిర్దేశిస్తుంది. లానినా కారణంగా అధిక వర్షాలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయింది. సాధారణం కంటే 7.6% ఎక్కువ వర్షపాతంతో దేశంలో మాన్సూన్ సీజన్ ముగిసింది. ఐఎండీ గణాంకాల ప్రకారం గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ప్రపంచంలో ఒక్కో ప్రాంతంపై లానినా ప్రభావం ఒక్కో రకంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అన్ని వాతావరణ పరిస్థితులు మారుతున్నట్లే ఎల్నినో, లానినా ప్రభావాలు కూడా మారతాయి. గతేడాది జూన్లో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణాన్ని వేడిగా మార్చాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఎల్నినో పోయి లానినా వచ్చింది. దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. లానినా కారణంగా అట్లాంటిక్ ప్రాంతంలో భారీ తుపానులు ఏర్పడ్డాయి. గ్లోబల్ వార్మింగ్ రేటు కూడా కొంతవరకు తగ్గింది. హిందూ మహాసముద్రంలోనూ ఉష్ణోగ్రతల్లో మార్పులొచ్చాయి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి తూర్పు హిందూ మహాసముద్రంలో టెంపరేచర్స్ పడిపోతున్నాయి. నవంబర్ నాటికే లానినా ప్రభావంతో వర్షాల సీజన్ ముగిసి చలికాలం స్టార్ట్ అయింది. ఉత్తర ఈశాన్య తూర్పు భారతదేశంలో టెంపరేచర్స్ మారాయి. దీని ప్రభావం మధ్య భారతం, దక్షిణ భారతదేశంపైన పడింది. గత శీతాకాలంతో పోల్చితే ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలకు తక్కువగా నమోదవుతాయి. పొగమంచు తీవ్రత మరింత పెరుగుతుంది. అందుకే ఈ వింటర్ చాలా డేంజర్ అని ఐఎండీ అంటోంది. కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. లేదంటే చలి పంజాకు బలవడం ఖాయం. సో ఈ వింటర్ హంటర్లా మారబోతోంది. అంతా భద్రం. బీ కేర్ఫుల్.